తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని ఇండస్ట్రీ ప్రముఖులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇండస్ట్రీ మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు. టాలీవుడ్ అభివృద్ధిపై 15 రోజుల్లో నివేదిక అందిస్తామని వెల్లడించారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందన్న రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనన్న ఆయన తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి అన్న రేవంత్ ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటామని స్పష్టం చేశారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని అంశాల్లో దిశానిర్దేశం చేశారని ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు చెప్పారు. పరిశ్రమ ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడిందని ప్రచారం జరిగిందని, అదంతా కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అవుతామని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమపై తనకు ఉన్న విజన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమతో పంచుకున్నారని, తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిశ్రమ కలిసి పనిచేయాలి అనే దానిపై ఆయన చర్చించినట్లుగా చెప్పారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అన్నవి చిన్న విషయమని స్పష్టం చేశారు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమి చేయాలి అనేది మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్న రేవంత్ రెడ్డి పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శించారు.